ఇప్పుడు మరొక లోల అద్భుతాల్లోకెల్లా అద్భుతాన్ని వర్ణిస్తున్నాడండి లీలాసుకుడు. వింటున్న మీరు అదృష్టవంతులు. యశోదాదేవి బాలకృష్ణుణ్ణి చిన్నప్పుడు ఇలా కాళ్ళు జాపి తొంగిళ్లలో పడుకోబెట్టి నీళ్లు పోస్తోందిట. పక్కనే ఒక పెద్ద స్టీలు బేసినో దేంట్లోనో నీళ్లు ఉన్నాయి, కొంచెం వేడి నీళ్లు. పిల్లలకు పోసే నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు కదా, కొంచెం వేడిగా కురికే వెచ్చబడ్డాయి. గోరువెచ్చగా అంటారు. ఆ మాట కూడా ఇప్పుడు అర్థం కావట్లా. ఎవరింటికైనా వెళ్ళి గోరువెచ్చగా అంటే అందులో పెట్టి పట్టుకొస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వచ్చిన సావి అర్థం కావట్లేదు గోరువెచ్చగా అంటే. మళ్ళీ లిటిల్ బిట్ అని చెప్పాలి ఇక్కడ. అప్పుడు అందులో ఓ బిట్టు బారేస్తాడు ఏదో ఇక్కడ. అర్థం కావట్లేదు గోరువెచ్చని. ఎంత అందమైన మాట అది. ఆ గోరువెచ్చటి నీళ్లు పక్కన పెట్టుకుని కాళ్ళు జాపి తొంగిళ్ళు అంటారు. ఈ మోకాలు చెప్పల దగ్గర నుంచి మడమల వరకు ఉండే భాగాన్ని తొంగిలి అంటారు. ఆ తొంగిళ్లలో బాలకృష్ణుడిని పడుకోబెట్టి నీళ్లు పోస్తుంది. ఆ సమయంలో ఎవరు చూశారు? మొత్తం త్రిలోకాలకి ఒకటే మీడియా ఆ రోజుల్లో, నారదుడు చూశాడు. ఆయన ఆశ్చర్యపోయేట, అయ్యి బాబోయ్ ఈవిడెంత లోకు కట్టేసింది శ్రీమన్నారాయణమూర్తిని, తన కాళ్ళ మీద పడుకోబెట్టి నీళ్లు పోసేస్తుంది అని వర్ణించేట్టాయన. ఆ నారదుని యొక్క మనోభావాన్ని లీలాసుకుడు మనకు అందిస్తున్నాడు. ఎంత లోకు కట్టేసింది, దేవుడు ఎంత లోకువైపోయాడు ఏమిటి, ఈవిడికి ఎలా లొంగాడు, దోషిని నీడతో తడిపేస్తోంది మొత్తం. ఈయన ఎటువంటి వాడు, ఒకప్పుడు ఎలా చూశాను ఈయన నేను. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ వారాక జన్మని బభూవు అమీ సముద్రాక. స్వామి నువ్వు దయ చూపిస్తే ఎవరికైనా లొంగుతావు, కానీ వాడి వల్ల కాదయ్యా నిన్ను లొంగ తీసుకోవడం. నీ దయ ఉంటేనే వాడికి లొంగుతావు అంతే. కానీ కేవల కారణం నీ అనుగ్రహం. ఈవిడెంత పుణ్యం చేసుకుంది, ఈవిడిని ఎలా అనుగ్రహించావు, మాకెవరికీ లేదే ఈ అదృష్టం. వేల పాటలు పాడినా నాకు దర్శనం ఇవ్వలేదే, వైకుంఠానికి వచ్చి నిన్ను చూడాల్సిందే కదా. ఈవిడంత పుణ్యం చేసుకుంది, కాళమి పడుకోబెట్టుకుని నీళ్లు పోసేస్తోంది ఇక్కడ. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాక వారాక జన్మని బభూవు రమీ సముద్రాక తం నామనాథం అరవింద దృశం యశోద పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. స్వామి నువ్వు వరాహావతారం ఎత్తినప్పుడు నేను చూశానయ్యా. శ్వేతవరాహ కల్పం ప్రారంభంలో 7 కల్పాలు ఉంటాయి, సప్త కల్పాలు అంటారు కదా. పార్థివ కల్పం 1, 2 కూర్మ కల్పం, ఇలాగా 7 కల్పాలు ఉంటాయి వరుసగా. అందులో శ్వేతవరాహ కల్పం, సావిత్రి కల్పం ఇలా ఉంటాయి వరుసగా. బ్రహ్మకల్పం. ఈ 7 కల్పాల్లో శ్వేతవరాహ కల్పం అప్పుడు నేను చూశానయ్యా. ప్రళయ కల్పం, వరాహ కల్పం, బ్రహ్మకల్పం ఇన్ని ఉంటాయి కదా. ఇందులో శ్వేతవరాహ కల్పం అప్పుడు నేను చూశా. అప్పుడు నువ్వు సముద్రంలో ఉన్న భూమిని పైకెత్తావయ్యా. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాక. ఈ కల్పం ప్రారంభంలో అంటే ఇది కలియుగం. దీనికి 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగానికి 8,64,000, త్రేతాయుగానికి 12,96,000, కృతయుగానికి 17,28,000. ఈ 4 కలిపితే ఒక దివ్యయుగం, ఒక మహాయుగం అనుకుంటా. వెరసి అంకె ఒక్కటే. 4,32,000 పక్కన ఇంకో సొన చేరుతుంది, అంతకంటే అలా 43,20,000. అటువంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం. అప్పుడు ఇంకో సొన్న కలుపుతాం, 71 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. అప్పుడు కూడా ఏమవుతుందంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక కల్పం. అటువంటిది శ్వేతవరాహ కల్పం నడుస్తోంది ఇప్పుడు. అందులో 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం నడుస్తోంది. అందులో 28వ మహాయుగం నడుస్తోంది. అందులో కలియుగం నడుస్తోంది. ఆ కలియుగంలో 2026 సంవత్సరం 25వ సంవత్సరం నడుస్తోంది వ్యావహారిక శకం ప్రకారం. అందులో జూన్ నెల 26వ తేదీ నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అది లెక్క. ఇది ప్రారంభమే. అప్పుడు ఈ కల్పం ప్రారంభంలో శ్వేతవరాహం రూపంలో శ్రీమన్నారాయణమూర్తి భూమిని పైకెత్తుతుంటే నారదుడు చూశాడు. ఆయన ఆయుర్దాయం ఎంతో చూడండి. అప్పుడు సముద్రం అనుకుందిట, అయ్యో ఇంతవరకు భూమి నాలో ఉంది, స్వామి వచ్చి దీన్ని పైకి లేపుతున్నాడు, స్వామికి స్నానం చేయించే అవకాశం కదా ఇది నాకు. మళ్ళీ స్వామి దొరుకుతాడా? నాకు దొరకడు కదా. ఆయనకి అభిషేకం చేసుకునే సమయం సముద్రాన్ని కదా నేను హాయిగా చేయిస్తా అని సముద్రం పైకి పొంగిందిట.
వరాహస్వామిగా ఉండగా అభిషేకం చేద్దామా. తీరా చూస్తే ఏం జరిగిందంటే ఈ సముద్రం అంతా కలిపితే ఆ వరాహ అవతారానికి చేతి మీద ఒక్క వెంట్రుక తడిసిందిట, మిగిలిందంతా అలాగే ఉందిట. అది ఆయన స్వరూపం. ఈ సముద్రం నేను తడిపా నీ బొంద తడిపో, ఇంకా తడపలా, సరిగ్గా తడుపు అన్నట్టు. కాళ్ళు కొడికితే మన వాళ్ళు అంటారు చూడండి, వెనకాల కూడా నీళ్లు పోయండి. ఎందుకంటే ముందు పోసేస్తారు అలాగే జల్లినట్టుగా, వెనకాల అలాగే ఉంటాయి. మళ్ళీ అందులోంచి నలచక్రవర్తిని పట్టుకున్నట్టుగా శని పట్టుకుంటుంది. అందుకని వెనకాల నుంచి నీళ్లు పోయిందంట. అలాగా వరాహస్వామి అన్నట్టు అలా చూస్తున్నట్టు, నవ్వుతున్నట్ట. చూసిన నారదాదులు, ఏం తడిపావు, ఒక్క వెంట్రుక తడిసింది ఇంత చేస్తే, మళ్ళీ తడుపు అంటే 7 సముద్రాలు కలిసిన 7 వెంట్రుకలు తడిసే కానీ శ్రీమన్నారాయణమూర్తి యొక్క శరీరానికి స్నానం చేయించడం సాధ్యం కాలేదండి. అనంతమైన భగవంతుడు ఆయనలో ఈ ప్రపంచం ఎంత ఉందంటే ఆయన రూపాయి అయితే ఇది పావలా అని చెప్పింది వేదం. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. అందులో ఒక పావల ఈ సృష్టి అంతా ఉందయ్యా, ముప్పావలా భాగం పైనే ఉందయ్యా అన్నారు. ఆయనలో ఈ సృష్టి ఇది. అటువంటి ఆయన తడపడం సముద్రాలకి సాధ్యం కాల. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ. కనీసం ఆయన శరీరం మీద ఉండే రోమరంధ్రాలు తడుపుదామన్నా వీలుగాలేదే. అదక్షాగ, అసమర్థాలైపోయి సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. నా వల్ల కాదు, నువ్వు సృష్టించావు, నేను నీకెక్కడ అభిషేకం చేయగలనయ్యా అని. వారాహ జన్మని వరాహ అవతారంలో బభూవు రమీ సముద్ర తం నామనాథం. ఆ వరాహస్వామిని ఇప్పుడు కృష్ణావతారం ఎత్తేసరికి, బాలుడయ్యేసరికి, నెలల పిల్లాడయ్యేసరికి ఇప్పుడు లోకివగట్టి తం నామనాథం అరవింద దృశ్యం. ఎర్రదామర పూరేకుల్లా ప్రకాశిస్తున్న కన్నులు కలిగినటువంటి ఈ బాలకృష్ణుణ్ణి యశోదాదేవి ఎంత పుణ్యం చేసుకుందో కానీ తొంగిళ్లలో పడుకోబెట్టి పాణిద్వయాంతరజలై శపయాంబభూవ దోష నీళ్లతో మొత్తం తడిపేసిందయ్యా అని ఆశ్చర్యపోయేట నారదుడు. అంటే భక్తికి వశుడవుతాడు పరమాత్మ. నిజంగా ఆయనకు కావలసింది మనం ఇవ్వగలమా? మనం పూజామందిరంలో నైవేద్యం పెడతాం కదండి ఇంట్లో. ఎందుకు పెడుతున్నామమ్మా? పరమ రహస్యం. ఆయన తినడు కాబట్టి మనం పెడుతున్నామంతే. ఆయన తింటే మన వల్ల అవుతుందా? 10 ఎకరాలు అమ్మేసినా కుదరదు అక్కడ. అది ఆయనకి మనం నైవేద్యం పెట్టాలన్నా, అభిషేకం చేయాలన్నా ఎంత కష్టం అంటే, వరాహావతారంలో 7 సముద్రాలు ప్రయత్నించిన ఆయన శరీరంలో రోమరంధ్రాలు కూడా తడవలేదు. నువ్వు ఆయనకి ఏం చేస్తావు అభిషేకం ఇక్కడ? మన భక్తి కొద్దీ మనం చేద్దామంటే కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టగలమా అంటారు. అంటే పూజలో ఎప్పుడు పదార్థం ప్రధానం కాదు. దయచేసి అర్థం చేసుకుందాం. పరమార్థం ప్రధానం. లక్షపత్రి పూజల్ని కోటిపత్రి చేసేసారు. తులసి పూజల్ని కోటి తులసి చేసేసారు. ఓవర్ యాక్షన్లు బాగా ఎక్కువైపోయినాయి. ఎక్కడ తులసి వనాలు ఉండవు, మారేడు చెట్లు ఉండవు, మొత్తం పీకే. కొంతమంది కొన్ని ఊళ్ళలో నాకు చెప్పారు, మా ఇంటి ముందు మారేడు చెట్లు ఉండవు, మాకు పాపం అయిపోయిందండి, సోమవారం వచ్చిందంటే మొత్తం దూసేస్తున్నారు సార్ అని చెప్పాడు. పైగా వాళ్ళకి భయం ఏంటంటే అర్ధరాత్రి వస్తాడు, ఏ దొంగతనమో చేస్తాడేమో. మారేడు చెట్లు ఉండడం పాపం అయిపోయిందంటే కొట్టేద్దామంటే శివుడు స్వరూపం అని చెప్తున్నారు, ఏం చేయమంటాం అన్నాడు. అది శివుడు స్వరూపం అయితే మీరు కోయించండి ఆకులు. శివుడు స్వరూపం అని శివుని గిల్లేస్తారా? మారేడు చెట్టు శివుడు కదా, కొయ్యకూడదు. 1, 2 లక్షల కోట్ల వెర్రి అంటారు దీన్ని, పూజ అనరండి, వెర్రి అంటారు. దీనికోసం పెద్ద హంగు, ఆర్భాటం, చందాలు, విరాళాలు, మా బోటిగాళ్ళని పిలవడం, పెద్ద హడావిడి. దీని ఫలితం చెప్పమన్నా. ఏం చెప్పమంటావు? మారేడు చెట్లు నాశనం అయ్యాయి. ఏం చెప్పమంటావు ఫలితం? నేను చెప్పను. నేను దేవుడి గురించే మాట్లాడతాను, వీటి గురించి మాట్లాడను అసలు నేను. ఇవన్నీ పెంచే మొత్తం దేవుడు నాశనం అయిపోయాడు ఇప్పుడు. ఇక అక్కడి నుంచి ఫలితాలు ఇక్కడ ఏం ఫలితం ఉంటుందండి? ఏ అనుభూతి లేనప్పుడు మొత్తం తొక్కేశారు, తడి చేసేశారు అంతా, అంతే. ఆలయం అంతా తడైపోయింది. ఏ అనుభూతి కలగలేదు, రొచ్చు తప్ప. మాట్లాడేస్తున్నారు వాటి గురించి. ఇక్కడ అసలైన భక్తి ఇది కాదండి. లీలాసుకులు చెబుతున్నాడు స్పష్టంగా. తం నామనాథం అరవింద దృశ్యం యశోద పాణిద్వయాంతరజలై శ్రపయాం బభూవ. ఎన్ని పూజలు చేశానా భగవంతుని నీకు శిశువును చేసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలియగలవా తల్లి? ఒళ్ళో పడుకోబెట్టుకుని నీళ్లు పోయగలవా? అలా పోయగలిగితే దోషం నీళ్లు చాలండి, సహస్ర ఘటాభిషేకం అక్కర్లేదు. అంచేత దయచేసి పదార్థాల పరిమాణం పెంచకండి, పరమార్థాన్ని పెంచండి. మనం ఏం చేస్తున్నాం, అది మనకు ఉపయోగపడిందా? మన మనస్సులో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది, ఒక యాత్ర చేస్తే మార్పు రావద్దండి. ఆలోచించండి. మార్పు రావాలి కదా. అంత యాత్ర చేసి వచ్చాం, కాశీ నీళ్లు పట్టుకొచ్చి రామేశ్వరంలో పోసాం, రామేశ్వరం నీళ్లు కాశీలో పోసాం, ఇంట్లో అందరూ కొట్టుకు చస్తూనే ఉన్నాం. ఇక్కడ పైగా ఈ నీళ్ల గురించి నన్ను పోయినవ్వలేదు, వెళ్ళాం కానీ
ఇప్పుడు పోసిన వాళ్ళు ఎవరో పోశారు కదా, నువ్వు పోయకపోతే ఏమైంది? నన్ను పోజనివ్వాల, ఈ నేను నాది నశించడమే పూజ. పోశారు కదా, నువ్వు ఫోటో తీసుకో. ఈ అహంకారం పోదండి, ఈ ఈగో పోదండి. ఎంతసేపు నేను నేను నేను, ఇంకెన్ని పూజలు చేసినా ఒకటే. పూజలో కరిగిపోతున్నారు కృష్ణుడు చూడగానే. గోవులు కరిగిపోయాయి, నెమళ్ళు కరిగిపోయాయి, గోపికలు కరిగిపోయాయి. మన బండరాళ్ళ లాంటి హృదయాలు కరగడం లేదండి. మనకి ఎంతసేపు పదార్థం కావాలి. ఇక్కడ ఎంత పెట్టాం, ఎంతమందిని పిలిచాం, ఎంత హడావుడు చేసాం, క్యాటరింగ్ వాడు బాగుపడ్డాడు, మనకేమీ రాలేదు. ఇక్కడ భక్తిగా చేస్తే నీ ఇంట్లో నువ్వు చేసుకుంటే చాలా, బయటికి రావాల్సిన పని ఏముంది అసలు. ఇంకో లీల చెబుతున్నాడు. కవ్వానికి ఉండే తాటితో బంధించేసింది కదా గోపికలు వచ్చి ఫిర్యాదులు చేశారని. ఆ లీల చెబుతున్నాడు. లీలాశుకులు ఎంత అద్భుతంగా చెబుతున్నాడో చూడండి. ఘోష ప్రఘోష శమనాయ మధోగుణేన, ఘోష ప్రఘోష శమనాయ మధోగుణేన, మధ్యే బబంధ జనని నవనీత చోరం, మధ్యే బబంధ జనని నవనీత చోరం, ఘోష ప్రఘోష శమనాయ మధోగుణేన, మధ్యే బబంధ జనని నవనీత చోరం, తద్బంధనం త్రిజగతాం ఉదరాశ్రయాణం, తద్బంధనం త్రిజగతాం ఉదరాశ్రయాణం, ఆక్రోశకారణమగో నితరాం బభూవ, ఆక్రోశకారణమగో నితరాం బభూవ. గోపికలు వచ్చి మొరపెట్టుకున్నట్టు, మీ అబ్బాయి మమ్మల్ని ఏడిపించుకు తింటున్నాడు, మా కొండలన్నీ బగల కొట్టేశాడు, మా పాలంతా దొంగిలించాడు, వాడు ఒక స్నేహితులకు కూడా పోసేసాడు, వెన్న తీసుకెళ్ళి ఎవరికో పెట్టేశాడు, మేమేమో దూడలను చోత కట్టేస్తే ఆ దూడలను కట్టు విప్పేశాడు, ఆ దూడల పాలన్నీ తాగేసి దూడలే ఆవు పాలన్నీ తాగేస్తే మేము వ్యాపారం ఎలా చేసుకోవాలి? గమనించండి కృష్ణలీల దయచేసి. అది కేవలం మామూలు సరదాగా చేసిన పని కాదండి, ఆకతాయి పని కాదండి. పల్లెటూళ్ళ నుంచి పాలు పట్టణాలకు చేరకుండా పల్లెటూళ్ళలోనే ఆపిన మహానుభావుడు కృష్ణ పరమాత్మ, సంఘ సంస్కర్త. వీళ్ళ పల్లెటూళ్ళలో ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పాలు మాత్రం హైదరాబాద్కు వస్తాయి. మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్యాకెట్ల పల్లెటూళ్ళు కదా, దీన్నే మాళయ పక్షాల్లో మహాతద్దినం అంటారు. ఇక్కడి నుంచి అక్కడికి పంపడం ఎందుకు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు? మరి రేటు పెరగాలి కదా. పాల ప్యాకెట్ ఎంత? 70, 80, 100 నీ ఇష్టం. ఇంత ఎందుకు పెరిగిందండి? పల్లెటూళ్ళ పాలు పట్టణాలకు వెళ్ళాయి, పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వస్తున్నాయి, దాన్ని ఆపాడు. అందుకే కీర్తనలు ఉన్నాయి కదా, మధురా నగరికి చల్లలం మోగను దారి తొలగుమా కృష్ణ. గోపికలు ఈ పెరుగు కొండలు, పాల కొండలు, నేతి కొండలు పట్టుకుని వాళ్ళ రేపల నుంచి మధురా నగరానికి వెడుతున్నారు. గమనించండి, అంటే పల్లెటూరు నుంచి పట్టణానికి వస్తున్నారు, అమ్మేయడానికి రేట్ ఎక్కువని. ఈయన కొంగులాగితే ఏమంటా, శృంగార చేష్ట, నీ బొంద చేష్ట, నీకు అర్థం అవ్వలేదు కృష్ణలీల. గోపికలు కొంగులాగే రకమా కృష్ణుడు? ఏం మాట్లాడుతున్నావు? ఆయనకి లాగడానికి 16,000 కొంగులు ఉన్నాయి, వీళ్ళందరూ అక్కర్లేదు ఇక్కడ. అది కాదు, మీరు అమ్మకండి, మీరు ఇక్కడే ఉండండి. రేపల్లె పాలు రేపల్లెలోనే వినియోగం కావాలి. ఏ గ్రామంలో వచ్చిన పంట ఆ గ్రామంలోనే వినియోగమే, అదనంగా ఉంటేనే పక్క గ్రామానికి వెళ్ళాలి. ఏ గ్రామంలో పద్మశాలీలు తయారు చేసిన వస్త్రాలు ఆ గ్రామం వారే కొనాలి. ఏ గ్రామంలో వడ్రంగులు పనిచేస్తే వారి చేతే ఆ గ్రామం అంతా పనిచేయించుకోవాలి. ఏ గ్రామం ఆ గ్రామానికే ఉపయోగపడాలి. దీన్ని గాంధీ గారి గ్రామస్వరాజ్యం అంటారు, గ్రామస్వరాజ్యం అంటారు. అది శ్రీకృష్ణుడి లీల. ఈ పంట ఎక్కడ ఎందుకు వినియోగించరండి? ఏ పంట ఎక్కడ వినియోగింపబడదమ్మా. 10 ఎకరాల పొలం ఉన్నవాడు కూడా బియ్యం కొనుక్కుంటాడు, కర్మ అంటారు దీన్ని. 10 ఎకరాల పొలం ఏం చేసి అమ్మేశాం, రేటు వచ్చింది, అమ్మేశాం. నీ బియ్యం ఎంతకంటే రెట్టింపు రేటు ఎట్టుకోను, నీకు పొలం ఎందుకు ఉన్నది పని లేక? మన పొలంలో బియ్యం మనం తినం, మన ఇంట్లో వంట. అయ్యో హైదరాబాద్ వాసులు శుభవార్త, మన ఇంట్లో వంటే మనం తినం కదా, స్విగ్గీ జొమాటో. మన ఇంట్లో వంట మనకి నచ్చదు కదా, తల్లి ఎంత చేసినా నచ్చదు, భార్య చేస్తే అసలే నచ్చదు. బయట నుంచి ఆర్డర్ పెట్టాయి. మరి ఊబకాయాలు పెరిగే, రోగాలు వచ్చాయంటే రావా? దంపతులు ఎవరు లేరండి హైదరాబాద్లో, స్విగ్గీ జొమాటో అయ్యే దంపతులు. వాళ్ళకి మళ్ళీ 2 పిల్లలు, ఒకళ్ళు పొటాటో, ఒకళ్ళు టమాటో. పొద్దున్న కాఫీ ఆర్డర్ పెడుతున్నారండి, మూర్ఛ వస్తుంది నాకు. కాఫీ ఆర్డర్ పెడతావా? ఇంతకంటే వెర్రివేధ ఉంటాడా? వాడు ప్లాస్టిక్ సంచిలో పట్టుకొస్తాడు. ఆ పూట కాఫీ కాచుకోలేవా? లేదా మారాయి. ప్రతిదానికి ఆర్డర్. ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళు కాదండి సంసారాలు, అంటే ఆర్డర్ పెట్టేవాళ్ళే సంసారాలు అయ్యారు.
అంత దరిద్ర ప్రపంచంలో మనకు అర్థం కావట్లేదా? పల్లెటూళ్ళ సొమ్ము పల్లెటూళ్ళలో వినియోగం కావాలి. అండ్ అందుకని కృష్ణుడు ఏం చేసేవాడు, రేపల్లె పాలు మధురకెడుతుంటే దారిలో అడ్డం కొట్టాడు. ఆయన పిల్లలు వేసుకుని గోపకులను వేసుకుని ఆయన ముఠా ఆయనకు ఉంది, పట్టుకుంటారా అన్నాడు. అదే అందులో కీర్తనలో ఉంది, మధురా నగరికి చలల మీదను దారి తొలగమా కృష్ణ. అందుకని వాళ్ళతో శృంగారం సాగిద్దామని కాదండి. ఏం మాట్లాడతారు చూశారా, చదివారా? గొప్ప సంఘ సంస్కరణ అది. వీళ్ళతో సరదాగా మాట్లాడడం ఆయనకేం పని? అలాగా ఆయన ఆపాడు. అలా దాన్ని వీళ్ళు అపార్థం చేసుకుని, ఎందుకంటే పాలు ఎప్పుడు దూడ తాగిన తర్వాత సంపూర్ణంగా సంతృప్తి చెందాకే యజమాని పిండుకోవాలి. అవసరమైతే ఇంకా 4 ఆవులు ఎక్కువ కొనుక్కో. అంతేగాని దూడలకి మూతి కట్టేసి వాటిని మధ్యలో లాగేసి చేపే వరకే దూడని అట్టి పడతారు. అమానుషం చూడండి, చేపే వరకే, చేపిన తర్వాత లాగేస్తారు, వీళ్ళు పిండేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడో దానికి ఆకలి ఏడిస్తే ఇంత ఇస్తారు. అందుకే సామెత, చేపడానికి చేటపై చాలు, చెరపడానికి కాదండి అది, చేపడానికి. మన పలుకుబడిలో మారింది, చేపడానికి చేటపై చాలు. పూర్వం ఆవులు చేపకపోతే బిడ్డలు చనిపోయాయనుకోండి, దూడలు చనిపోయాయనుకోండి, ఆవులు చేపవు. వాళ్ళ పిల్లలకు పాలిస్తే మనకెందుకు ఇస్తాయండి? లేకపోతే ఏం సార్, చేటతోటి పెయ్య దూడ తయారు చేసేవాడు, అదే చేటపెయ్య. చినిగిపోయిన చేట ఉంటుంది కదా, దాంతో దూడ బొమ్మ తయారు చేసి ఆవు ముందు పెట్టేవారు. ఆ దూడ బొమ్మను చూసి పాపం వెర్రి ఆవు దూడే ఉందనుకుని చేపేవి. అప్పుడు చేపడానికి చేటపయ్య చాలు అని సామెత వచ్చింది. అది మన పలుకుబడి కారణంగా చేరపడానికి అయింది. చేరపడానికి కాదు దాని అర్థం. చేటపై చెరపదు, చేపడానికి చాలు. అంటే పిల్లాడు అనే భావన ఉంటే స్త్రీకి పాలు చేపుతాయండి. భావన లేకపోతే ఎక్కడ చేపుతాయి? ఆ భావన కలిగించడం కోసం దూడ తెరిపోయిన చేటతోటి దూడబొమ్మ తయారు చేసి పెట్టేవారు. అప్పుడు చేపడానికి చేటపై చాలని వచ్చింది, అది పలుకుబడిలో మారింది. ఇవి చూసే కృష్ణుడు ఏం చేశారంటే ఆపు చేశాడు. దాన్ని వాళ్ళు ఫిర్యాదు చేశారు, మా పాలన్నీ తాగేశాడు, మా పాలు పిల్లలు ఎందుకన్నాడు, మీరు తాగితే తాగండి, లేకపోతే ఎవరికైనా దానం వేయండి, పాలు పెరుగు వెన్న అమ్మడానికి వీలు లేదు. ఆ ద్వాపర యుగంలో ఉన్న నిబంధనే ధర్మశాస్త్ర నిబంధన ఆయన చెప్పాడు. ఏ ఊళ్ళో పాలు ఆ ఊళ్ళో వినియోగం అయితే, ఏ ఊళ్ళో వెన్న ఆ ఊళ్ళో వినియోగం అయితే, పాలు లేనివాడు వెన్న తిననివాడు దేశం మొత్తం మీద ఉంటాడమ్మా. ఆ ఊళ్ళో ధనవంతుల సంపద ఆ ఊళ్ళో పేదవాళ్ళకి వినియోగం అయ్యేలా చేసిన ఏకైక సామ్యవాది శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతకంటే సామ్యవాదం, ఇంతకంటే కమ్యూనిజం ఎక్కడా ఉండదు. మీ తోలు తీస్తా లేకపోతే అన్నాడు అంతే. అదే ఆయన లీల, ధర్మం కోసం చేశాడు. అది సాకతాయి పని కాదు అది. వీళ్ళందరూ వచ్చి ఫిర్యాదు చేస్తే, అందుకే చెబుతున్నాడు లీలాశుకుడు. వాళ్ళ ఈగో సాటిస్ఫై అంటారు చూడండి ఇంగ్లీషు భాషలో. వాళ్ళ అహంకారం సంతృప్తి చెందడానికి ఓసారి కట్టేసినట్టు చేసేది ఆవిడకి ఇష్టం లేదు పాపం. మావాడు మంచివాడు. ఘోష ప్రఘోష శమనాయ. ఘోష అంటే గొల్లపల్లి, అమరకోశంలో ఉంటుంది. ఘోష ఆభీర పల్లి స్యాత్ అంటారు. ఘోషమో అన్న, ఆభీరమో అన్న, పల్లి అన్న గొల్లవాళ్ళు ఉండే ప్రదేశం ఆ ఊరు అని అర్థం. ఘోష ప్రఘోష శమనాయ. ఆ గొల్లవాళ్ళ యొక్క ఆక్రందన, ఏడుపు ఆగడం కోసం ప్రఘోషం, ఘోష ప్రఘోష. వాళ్ళ ఏడుపు ఆగిపోతుంది కదా అని పాపం యశోదాదేవి బంధించింది. ఘోష ప్రఘోష శమనాయ మధోగుణేన. అది కూడా దేంతో? కవ్వపు తాడు ఉంది కదా, కవ్వం చేయడానికి తాడు ఉందిగా, మరి చిలకడానికి ఆ తాడుతోనే కట్టింది. మళ్ళీ బిడ్డకి ఎక్కడ గాయం అవుతుందో అని. ఎందుకంటే కవ్వానికి ఉన్న తాడు మీరు గమనించండి, దానికి వెన్న ఉంటుంది, పాలు ఉంటాయి, జిడ్డుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, దెబ్బ తగలుతాం. గేదెని కట్టే పలుపు తాడు పట్టుకొచ్చి కృష్ణుడిని కట్టలేదు ఆవిడ, కవ్వపు తాడుతో కట్టింది. ఎందుకంటే దెబ్బ తగలొద్దు. కట్టడం ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు, బాగుండదు, పిల్లాడిని అదుపులో పెట్టలేదు అంటారు. అందుకని ఆవిడకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళ కోసం ఏదో నటించింది అక్కడ. ఘోష ప్రఘోష శమనాయ మధోగుణేన. ఆ కవ్వానికి ఉపయోగించి చిలకడానికి ఉపయోగించే తాడు ఉంది, దాంతోనే కట్టి. మధ్యే బబంధ జననీ. ఆ పొట్ట దగ్గర తాడు కట్టింది. తిన్నగా ఉంటాడు కదా అని పొట్ట బిగుసుకుంటే కాస్త గట్టిగా ఉంటాడు, కదలకుండా ఉంటాడుగా. మధ్యే బబంధ జనని. ఎవరని? నవనీత చోరం. వాళ్ళ ఇళ్ళకెళ్ళి వెన్న దొంగిలించాడు కదా చెబుతున్నది. అందుకని ఆ నవనీత చోరుడైన కృష్ణుణ్ణి అక్కడ కట్టేసింది ఆవిడ. అప్పుడేమైందిట? ఆ దృశ్యం ఎవరు చూశారండి? మళ్ళీ నారదుడే చూశాడు. శ్రీకృష్ణ లీలలన్నిటికీ ప్రత్యక్ష సాక్షి నారదుడు. భాగవతంలో ఉంటుంది. ఆయన మాటి మాటికి ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం, శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, శ్రీకృష్ణుడికి పాలు ఎలా తాగించారు, నీళ్ళు ఎలా పోయించారు, శ్రీకృష్ణుడి పెళ్ళి ఎలా అయింది, 16,000 కాపురాలు ఎలా చేశాడు, వీటన్నిటినీ మొత్తం నారద మీడియా కదా, వీడియో తీసిన వాడు నారదుడు ఒకడే. ఆయన చెప్పాడు పోతన గారికి, పోతన గారు రాశాడు, నేను మీకు చెబుతాను. అందుకని ఆయన చూశాడు. అందుకని ఆయన చూసి అనుకున్నట్ట, ఏమిది ఇలా కట్టి, ఇది సాధ్యమా?
తద్బంధనం త్రిజగతాముదరాశ్రయాణం ఆక్రోశకారణమఘో నితరాం బభూవ. ఈ తల్లికి తెలియదు కదా, ఈయన మామూలు పిల్లాడు అనుకుంటుంది. 3 లోకాలు ఆయన కడుపులో ఉన్నాయి కదా, ఆయన పొట్ట మీద తాడితో కట్టేస్తే 3 లోకాలు వాళ్ళు బాధపడరా, ఆ విషయం గమనించద్దా అన్నట్టు పాపం నారదుడు. అది లెక్క. తద్బంధనం త్రిజగతాం ఉదరాశ్రయాణం ఆక్రోశకారణమఘో నితరాం బభూవ. ఈ శ్లోకం చదివినప్పుడు ఆ అనుభూతికి తట్టుకోలేక నేను కూడా తెలుగులో ఓ పద్యం వెళ్ళాను. కవ్వపు తాటనొగట్టగ నవ్వగలరు మునులు గర్గనారద ముఖ్యుల్. కవ్వపు తాటనొగట్టగ నవ్వగలరు మునులు గర్గనారద ముఖ్యుల్. కెవ్వుమని కేకబెట్టవే అవ్విభునుదరమునగలుగు అఖిల జగంబుల్. కవ్వపు తాటనుగట్టగ నవ్వగలరు మునులు గర్గనారద ముఖ్యులు. కెవ్వుమని కేకబెట్టవే అవ్విభునుదరమునగలుగు అఖిల జగంబుల్. ఆయన లీలా రహస్యం తెలిసిన గర్గ మహాముని, నారద మహాముని, వాళ్ళకి ఎలా ఉంటుంది లీల. గర్గుడు మనం పొద్దున్నే దండం పెట్టుకోవాలమ్మా, కనీసం జాతకం చూపించుకుందుకు వెళ్ళినప్పుడు గర్గాయ నమః అని 3 సార్లు అనుకుని వెళ్ళండి, జాతకాలు బాగుంటాయి. జ్యోతిష్శాస్త్రానికి ఆది పురుషుడు గర్గ మహర్షి. ఆ శాస్త్రాన్ని విస్తృతంగా ప్రచారం చేసినవాడు ఆయన. శ్రీకృష్ణుడు కాలం నాటివాడు, అంతకుముందే ఉంది, ఆయన బాగా ప్రచారం చేశాడు. గర్గుడు జ్యోతిష్శాస్త్రంలో విజ్ఞాన ఖని. అటువంటి గర్గుడికి నారదుడికి అవతార రహస్యం తెలుసును కాబట్టి వాళ్ళు ఇదేమిటి ఈవిడ ఇలా కట్టేసింది, 3 లోకాలు లోపల ఉన్నాయి కదా అంటే గమనించండి. లోకంలో భగవంతుడు ఉన్నాడు అనొద్దండి, అది పొరపాటు మాట. భగవంతుడిలోనే లోకం ఉంది, అది సరైన మాట. లోకంలో భగవంతుడు ఎలా ఉంటాడండి? కుండలో నీళ్లు ఉన్నట్టుగా భగవంతుడిలో ప్రపంచం ఉంది. అర్థం చేసుకుందాం తర్కం. కుండలో నీళ్లు ఉన్నట్టుగా భగవంతుల్లో ప్రపంచం ఉంది. కుండ నిండా నీళ్లు ఉండవు కదా, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు పోస్తాం, కొంత ఖాళీ ఉంటుంది. అలాగ భగవంతుని యొక్క అపూర్వ తేజస్సులో ఈ లోకమంతా ఉంది, అంతే లెక్క. అందుకని ఆ గర్గ మహర్షి వాళ్ళకి తెలుస్తుంది ఏమిటి, కుండలో నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు కొంత భాగమే ఉంటాయి, మిగిలిన భాగం ఖాళీగా ఉంటుంది కదా. అలాగే భగవంతుల్లో ఈ ప్రపంచం ఉంది, ప్రపంచంలో భగవంతుడు ఎలాగూ ఉంటాడు, ఆయనలో ఇది ఉన్నప్పుడు ఉండడేమిటి? కుండలో నీళ్లు ఉన్నాయి అంటే కుండలో కొంత భాగం నీళ్లు ఉంటాయి, మిగిలిన భాగం ఖాళీగా ఉంటాయి. కానీ నీళ్లు ఎంత మేర ఉన్నాయో అంత మేర కుండ ఉందిగా. అంటే లోకం ఉన్నంత మేర భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుడు ఉన్నంత మేర లోకం లేదండి. ఆయన అనంతమైన విభూతి, అయినది అనంతమైన విభూతి. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటారు అమ్మవారిని. అప్పుడు అనంతమైన విభూతి. అందులో ఈ లోకమంతా చిన్నది. అదే పాదోశ్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఇందులో ఒక పాదంతోనే పావలాతోనే ఈ జగత్తు నిర్మాణమైంది, 3 పావలా విడిగా ఉందయ్యా అని వేదమే చెప్పింది స్పష్టంగా. అందుకని అటువంటి ఆయనలో 3 లోకాలు ఉన్నాయి కదా. తద్బంధనం త్రిజగతాం ఉదరాశ్రయాణం. ఆయన గర్భాన్ని ఆశ్రయించి ఉంటున్నటువంటి 3 లోకాలు బాధపడవా? అది ఆ తల్లి గమనించలేకపోతుంది అన్నారు. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్పుకుని 2 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఆవిడ తాడు కట్టింది కదా. ఇక్కడ లీలాశుకుల కంటే పోతన గారి కంటే కూడా వ్యాస భగవానుడు అతిలోక రహస్యాన్ని చెప్పాడు. వ్యాసుడు భారతం రచించిన, భాగవతం రచించిన ఆ శ్లోకాల్లో ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడిస్తాడు. ఆయన అందుకోసం రాశాడు. వ్యాసుని రచనలో ఉపదేశం ప్రధానం, కవిత్వం రెండోది. వాల్మీకి రచనలో కవిత్వం ప్రధానం, ఉపదేశం రెండోది. రామాయణ భారతాల మధ్యలో తేడా. వాల్మీకి రచనలో కవిత్వం ప్రధానం, ఉపదేశం 2వ స్థానం. వ్యాసుడి రచనలో ఉపదేశమే మొదటి స్థానం, కవిత్వం 2వ స్థానం. ఉపదేశం ఎందుకంటే తత్వం తెలియాలి. అందుకని ఆయన ఇక్కడ ఈ బంధించినప్పుడు ఆయన అద్భుతమైన మాట రాస్తాడు. యదాసీత్తదపి న్యూనం తేనాన్యదపి సంధదే తదపి ద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్తబంధనం. ఆ కవ్వపు తాటితో కట్టింది కదా, ఈ బొజ్జ చుట్టూ ఇలా తిప్పిందిట, సరిపోలేదుట. యదాసీత్తదపి న్యూనం, ఆ తెచ్చిన తాడు తక్కువ వచ్చిందట. పొట్ట తిరిగేసరికి ముడియడానికి వీలుగా లేదు. అంతే గోపిక్కి ఇంకొంచెం పెద్ద తాడు తెండే, ఇంట్లో తాళ్ళు లేవా ఏమిటి కర్మ, చిన్నపిల్లల కట్టడం కూడా కష్టమైపోతుంది. అందుకే వాళ్ళు ఇంకాస్త పెద్ద తాడు పట్టుకొచ్చారట. ఆ పెద్ద తాడు దీనికి ముడేసి మళ్ళీ చేయాలి కదా, 2 చుట్లు తిప్పిందట, మళ్ళీ తక్కువైందట. సరిగ్గా ఎంత తక్కువైందంటే తదపి ద్వ్యంగుళం న్యూనం, 2 అంగుళాలు తక్కువైందట. ఆశ్చర్యకరమైన విషయం. లెక్క ఏమిటండి,
2 అంగుళాలు లెక్క తాడు తక్కువైందంటే సరిపోయింది కదా, చెప్పడు వ్యాసుడు అంటే లెక్కల మాస్టారు. 2 అంగుళాలు తక్కువైందంటాడు. తదపి ద్వ్యంగుళం న్యూనం తేన అన్యదపి సంధతే. ఇంకో తాడు తెచ్చట, అది మళ్ళీ 2 చుట్లు తిప్పి కడుదాం, మళ్ళీ 2 అంగుళాలు తక్కువైంది. పెద్ద మాయ చేస్తున్నాడు ఈయన. యశోద కదా అర్థం కావట్లేదు, ఏమిటి తక్కువ అవుతుంది అంటే యశోద కొలవలేదు తాడిని, వ్యాసుడు కొలిచాడు. 2 అంగుళాలు తక్కువైంది, 2 అంగుళాలు తక్కువైంది. అందుకే భగవంతుడిని బంధించలేకపోతుంది. 2 అంగుళాలు తక్కువైంది. యజ్ఞదాదత్త బంధనం, ఎన్ని తాళ్ళు తెచ్చి కట్టినా సరే 2 అంగుళాలే తక్కువ అవుతున్నాయి. భగవంతుడిని బంధించడం చేత కాక చివరికి ఆవిడ, కృష్ణ నిన్ను కట్టడం కూడా చేత కావట్లేదురా, వాళ్ళకి ఏం చెప్పాలరా అంటే, నేను సన్నగానే ఉన్నానమ్మా కట్టే అన్నట్టు. అప్పుడు కట్టేసింది. ఆయన అనుగ్రహంతో కట్టింది, ఆవిడ కట్టలేకపోయింది. అంటే అర్థం ఏంటండి, ఆ 2 అంగుళాలు ఏమిటి? భగవంతుడిని మన హృదయంలో బంధించడానికి అడ్డంగా ఉండే 2 అంగుళాలు. ఒకటి అహంకారం, 2 మమకారం. ఈ 2 పోతే కానీ భగవంతుడు దొరకడు. అది వ్యాసమహర్షి ఆంతర్యం. ఆయన గ్రంథంలో చెప్పడు, ఆ విషయాన్ని చదివి మనం గ్రహించుకోవాలి. యదాసీత్ తదపి న్యూనం తదపి ద్వ్యంగుళం న్యూనం. సరిగ్గా 2 అంగుళాల లెక్క ఏమిటి? ఈ 2 అంగుళాల లెక్క. సరిగ్గా మన శరీరంలో కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని భగవత్ కేంద్రంగా చెబుతారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెబుతారు. ఇక్కడ పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్య వితశ్చాంతే నాభ్యాముపరితిష్టతి. ఇక్కడ బొడ్లో వేలు పెట్టి పైకి ఇలా పెడితే పైన ఈ కంఠం కింద బొటన వేలు పెట్టి కిందికి పెడితే ఈ 2 వేళ్ళు కలిసే చోటే హృదయస్థానం. అది 2 అంగుళాలు ఉంటుంది సరిగ్గా. ఆ 2 అంగుళాల మీద దృష్టి పెట్టి మనం ధ్యానం చేయగలిగితే భగవత్ స్థానాన్ని చేరుకోగలుగుతాం. మనస్సు నిలబడగలుగుతుంది, ఆలోచనలన్నీ రద్దు అవుతాయి. ఆ 2 అంగుళాలు రద్దు చేయకపోవడం వల్లే మనకు భగవంతుడు దొరకట్ల. అందుకే యశోద తెచ్చిన తాళ్ళు ఎన్ని తెచ్చినా 2 అంగుళాలే తక్కువయ్యాయి. ఆ 2 అంగుళాలు వదులుకునే ప్రయత్నం ఈ క్షణం నుంచే మొదలు పెడదాం. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకు మనం యథావిధిగా కలిసి మిగిలిన కృష్ణ కర్ణామృతాన్ని విందాం.